ఎక్కువ గోధుమలు లేవు. మిగిలినవి ఇంకో నెల మాత్రమే సరిపోతాయి. మరల వెళ్ళి మన కోసం ఆహారం కొనండి. బెన్యామీను లేకుండా మేము వెళ్ళము. అతను లేకపోతే మమ్మల్ని కలవనని ఆ ప్రధాని చెప్పాడు. బెన్యామీనును మాతో పంపండి, మేము వెళ్ళి ఆహారం తెస్తాము. అప్పుడు మేము బ్రతుకుతాము. మేము మాత్రమే కాదు, మీరు, మన పిల్లలు కూడా. ఇంకొక సహోదరుడు ఉన్నాడని మీరు అతనితో ఎందుకు చెప్పారు? మన కుటుంబం గురించి పదే పదే అడిగాడు. మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా, ఇంకో సహోదరుడు ఉన్నాడా అని విచారించాడు. బెన్యామీను తీసుకురమ్మంటాడని మాకెలా తెలుస్తుంది? లిప్సిక్ ఇంకా పిసిఆర్ రూమ్ లిప్సిక్ వెళ్ళనివ్వండి, క్షేమంగా తిరిగి వస్తాను. అన్నదమ్ములు రాహేలుకు పుట్టినవాడు. యాకోబు బహుగా ఇద్దరిని ప్రేమించాడు. బెన్యామీను చిన్నవాడు. కరువు దేశాన్ని పట్టుకున్న వేళ యాకోబు బెన్యామీనును తన సహోదరులతో పంపించాడు. తేనె, సుగంధ ద్రవ్యాలు, గింజలతో కూడిన కానుకలను తీసుకొని వారు మరలా ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. అనేక రోజుల ప్రయాణం తరువాత వారు ఐగుప్తులకు చేరుకున్నారు. నాతో రండి. వారిని ఇంట్లోకి తీసుకెళ్ళండి, విందు సిద్ధం చేయండి. వారు నాతో పూజిస్తారు. అయ్యా, మేము ఆహారము కొనుటకే వచ్చాము. అయితే మేము దిగిన చోట మా గోనెలను విప్పినప్పుడు మా రూకలు గోనెలోనే ఉండెను. ఆ రూకలు గోనెలో ఎవరు వేశారో మాకు తెలియదు. మీకు క్షేమమగునుగాక, భయపడకండి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవి. బంధించబడిన షిమియోను విడుదల పొందుకున్నాడు. తిరిగి సహోదరులు కలిసి షిమియోను విడిచిపెట్టబడ్డాడు.
మీ తండ్రి ఎలా ఉన్నాడు? ఇంకా బ్రతికే ఉన్నాడా? మా తండ్రి మీకోసం ఈ బహుమతులు పంపించారు. దయచేసి స్వీకరించండి ప్రభు. యవన దశలో యోసేపు చూసిన కల ఐగుప్తులో అతని సోదరులు అతని ముందు మోకరిల్లిన క్షణంలో నెరవేరటం ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగుగాక. చప్పట్లు కొడతాడు. యోసేపన్నయ్యా, అతనే బెన్యామీను. తండ్రి పిలుస్తున్నారు. ఇతను మీ చిన్న తమ్ముడా? అతను సొంత తమ్ముడే బెన్యామీను, తన సొంత తమ్ముడు. ఎంత ప్రేమించాడండి వాళ్ళని. బహు ప్రేమ గలవాడండి యోసేపు. తట్టుకోలేకపోయాడు తన తమ్ముడిని చూసి. రండి, మనం కలిసి భోజనం చేద్దాం. వాళ్ళకేం అర్థం కావట్లా. ఏం జరుగుతుంది? కరువు కాలంలో కడుపు నిండా భోజనం పెడుతున్నాడండి. యోసేపు బల్ల వద్ద భోజనం చేసిన తరువాత ఆ సహోదరులు తమ కుటుంబాల కొరకు ధాన్యంతో గోనెలను నింపుకొని సమాధానము చేరువలో ఉన్నట్లు భావిస్తూ ఆనందంతో సంతోషముతో ఐగుప్తును విడిచి వెళ్ళారు. కానీ వారికి తెలియకుండా యోసేపు తన వెండి గిన్నెను బెన్యామీను గోనెలో రహస్యంగా పెట్టాడు. ప్రశాంతంగా సాగుతున్నట్లు అనిపించిన ఆ ప్రయాణం ఇప్పుడు మారబోతోంది. ఆ తర్వాత ఇంకా